స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కి స్వాగతం. టెక్నాలజీ ప్రపంచంలో మరో పెనుమార్పు రాబోతోంది. దాని పేరే క్వాంటమ్ కంప్యూటింగ్. మనమిప్పుడు ఒక కొత్త టెక్నాలజీ యుగం ముంగిట నిలబడి ఉన్నాం. ఈ కొత్త రేస్లో మన భారతదేశం ఒక చాలా ముఖ్యమైన అడుగు వేసింది. అసలు ఏంటి ఈ మార్పు? మన దేశం ఏం చేస్తోంది? ఈరోజు మన విశ్లేషణలో చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా మనమున్న టెక్నాలజీ యుగాన్ని అర్థం చేసుకుందాం. అక్కడ్నుంచి క్వాంటమ్ టెక్నాలజీ అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దాం. ఆ తర్వాత మన ఇండియా ఈ రంగంలోకి ఎలా అడుగుపెడుతోందో, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో చూసి, ఇక చివరగా మనందరి భవిష్యత్తును ఇది ఎలా మార్చబోతోందో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత ఇంటర్నెట్, ఇవి మన ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో. ఇప్పుడు కూడా మనం సరిగ్గా అలాంటిదే ఇంకో పెద్ద టెక్నాలజికల్ రెవల్యూషన్ అంచున ఉన్నామన్నమాట. అందుకే ఈ ప్రశ్న ఇప్పుడు చాలా ముఖ్యం. మన ప్రపంచాన్ని మళ్లీ కొత్తగా నిర్మిస్తున్న ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అనే ఐడియాకు ఇదే పునాది. మనమిప్పుడు చూస్తున్నాం కదా, ఏఐ, బ్లాక్ చైన్, ఇలా ఎన్నో కొత్త టెక్నాలజీలు మన చుట్టూ ఉన్నాయి. అయితే వీటన్నింటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అసలైన గేమ్ చేంజర్. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ కొత్త రేస్లో మేమే ముందుండాలి అని పరుగులు పడుతున్నాయి. సరే, ఇన్ని కొత్త టెక్నాలజీల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక మన అసలు టాపిక్ అదేనండి, క్వాంటమ్ టెక్నాలజీ. దాని లోతుల్లోకి వెళ్దాం. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని ఇంకా విడగొట్టలేని సూక్ష్మమైన స్థాయికి, అంటే అణువు కన్నా చిన్న స్థాయికి వెళ్ళి చూస్తే అదే క్వాంటమ్ ఫిజిక్స్. అక్కడ మనం రోజూ చూసే ఫిజిక్స్ రూల్స్ అస్సలు పనిచేయవు. అంత విచిత్రంగా ఉంటుంది. ఆ వింత ప్రపంచం నుంచే ఈ టెక్నాలజీ పుట్టింది. మన రెగ్యులర్ కంప్యూటర్కి, ఈ క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటంటే, చాలా చిన్నదే కానీ దాని పవరే వేరు. మన కంప్యూటర్లు బిట్స్ వాడతాయి, అంటే ఒక స్విచ్ లాంటిది, ఆన్ లేదా ఆఫ్, 0 లేదా 1 అంతే. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు వాడేవి క్యూబిట్స్. దీన్ని ఒక గాలిలో తిరుగుతున్న కాయిన్లా ఊహించుకోండి. అది కింద పడే వరకు అది బొమ్మ, బుర్స రెండూ అయ్యే అవకాశం ఉంది కదా. అలాగే ఈ క్యూబిట్ కూడా 0, 1 లేదా 2 ఒకేసారి కాగలదు. ఈ సూపర్ పవర్నే సూపర్ పొజిషన్ అంటారు. దీనివల్లే దానికి అంత శక్తి వస్తుంది. ఈ క్యూబిట్స్ పవర్ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. గూగుల్ వాళ్ళ సైకమోర్ అనే క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఒక చాలా కాంప్లెక్స్ లెక్క. దాన్ని సాల్వ్ చెయ్యడానికి మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్కు పట్టే టైమెంతో తెలుసా? 10,000 సంవత్సరాలు. మరి అదే లెక్కను గూగుల్ సైకమోర్ క్వాంటమ్ కంప్యూటర్ కేవలం 200 సెకండ్లలో చేసిపడేసింది. ఆలోచించండి, 10,000 ఏళ్ల పని జస్ట్ 3 నిమిషాల్లో అయిపోయింది. ఇది స్పీడ్ పెరగడం కాదు, అసలు సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చెయ్యడం. ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ అంటే. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ రేస్లోకి మన భారతదేశం కూడా అధికారికంగా అడుగుపెడుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ గవర్నమెంట్ ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించిందో చూడండి. 6,000 కోట్ల రూపాయలు. అది కూడా 2031 వరకు. అంటే ఈ టెక్నాలజీ మీద మన దేశానికి ఎంత సీరియస్నెస్ ఉందో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ మిషన్తో ఇండియా ఒక ఎలైట్ క్లబ్లో చేరిందనమాట. అమెరికా, చైనా లాంటి అతి కొద్ది దేశాలు మాత్రమే ఇలాంటి డెడికేటెడ్ క్వాంటమ్ మిషన్స్ను నడుపుతున్నాయి. సో ఇది గ్లోబల్ స్టేజ్లో మనకు చాలా పెద్ద బూస్ట్. ఈ మిషన్ను 4 భాగాలుగా విభజించారు. ఫస్ట్, సూపర్ ఫాస్ట్ క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయడం. సెకండ్, అస్సలు హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం. థర్డ్, చాలా చాలా చిన్న మార్పులను కూడా కనిపెట్టగల సెన్సార్లను డెవలప్ చేయడం. ఇక 4వది, ఈ టెక్నాలజీకి అవసరమైన స్పెషల్ మెటీరియల్స్ తయారు చేయడం. ఓకే, దేశం మొత్తం ప్లాన్ బాగుంది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఫోకస్ మన రాష్ట్రం మీదకు షిఫ్ట్ చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనే ఒక మెగా ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది. దీని గోల్ ఒక్కటే, ఈ కొత్త టెక్నాలజీలో మన రాష్ట్రాన్ని లీడర్గా నిలబెట్టడం. ఇవి కేవలం మాటలు కాదు, క్లియర్ టార్గెట్స్. చూడండి, రాబోయే 3 ఏళ్లలో 100కు పైగా కొత్త క్వాంటమ్ ఏఐ అల్గారిథమ్స్, 5,000 మంది స్టూడెంట్స్కు ట్రైనింగ్, 100కు పైగా స్టార్టప్స్. ఈ నంబర్స్ చూస్తుంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది కదా. సరే, ఈ టెక్నాలజీ అంటే కేవలం కంప్యూటర్లేనా? అస్సలు కాదు.
ఇది మన జీవితంలోని ఎన్నో రంగాలను మార్చేయబోతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హెల్త్ కేర్, డిఫెన్స్, ఫైనాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెక్నాలజీ టచ్ చేయని ఫీల్డ్ బహుశా ఉండకపోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనం ఒక కొత్త మెడిసిన్ కనుక్కోవాలంటే కొన్ని సంవత్సరాలు, 100 కోట్లు ఖర్చవుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు ఆ మందులోని అణువులను సిమ్యులేట్ చేసి కొన్ని రోజుల్లోనే దాని ఫలితాన్ని చెప్పగలవు. అంటే భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి జబ్బులకు మందులు చాలా వేగంగా దొరకచ్చు. ఇక ఫైనల్గా ఈ మిషన్ మన ఫ్యూచర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది కేవలం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది మన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి పెద్ద లక్ష్యాలతో ముడిపడి ఉంది. ఈ టెక్నాలజీలో మనం ముందుంటేనే మన దేశ ఆర్థిక, వ్యూహాత్మక భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. సో అసలు ప్రశ్న ఇదే: ఈ క్వాంటమ్ టెక్నాలజీలో పట్టు సాధించడం ద్వారా 2031 నాటికి భారతదేశం ఒక గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా మారగలదా? ఈ మిషన్ లక్ష్యమైతే ఇదే. మనం సరైన దారిలో వెళ్తే రాబోయే దశాబ్దంలో టెక్నాలజీ ప్రపంచంలో మనది ఒక తిరుగులేని శక్తిగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మరిన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.